గోపి, ఏమైంది గోపి? నా ఉద్యోగం పోయిందండి. ఉద్యోగం పోయిందా? అయితే నా కొట్లో తీసుకున్న బాకీ ఎప్పుడు తీరుస్తావు? వారం 10 రోజుల్లో తీర్చేస్తానండి. చూడబ్బాయి, నా బాకీ తీర్చపోయావంటే సరాసరి మీ ఇంటికి వచ్చి మీ అన్నయ్య గారితో ఖచ్చితంగా చెప్పేస్తాను. అయ్యో, అంత పని మాత్రం చేయకండి. నేనే స్వయంగా వచ్చి మీ బాకీ తీరుస్తాను. నా మాట నమ్మండి. సరే, వారం 10 రోజుల్లో తీర్చేయాలి. అలాగేనండి. అది కాదండి, మీరు వెళ్ళి ఆయనతో చెప్తే తిరిగి గోపిని పనిలో చేసుకోవచ్చు. సరే సర్లే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అవునరా, తప్పు చేసింది నువ్వు, దానికి శిక్షణ భరించాల్సింది నువ్వే. మధ్యలో నేను వచ్చి మీ ప్రొపరేటర్తో బాధపడ్డా ఏంటి? అది కాదన్నయ్య, ఉద్యోగమే లేకపోతే నేను అంటే నేను నీకు తిండి పెట్టలేను అనుకుంటున్నావా? ఇంతమంది నిన్ను ఒక్కడే పోషించాలంటే దాని గురించి నీకెందుకురా దిగులు? చూడు, ఈ ఉద్యోగం పోతే పోయిందిలే. ఒళ్ళు వచ్చి పని చేసేవాడికి ఒక చోట ఏమిట్రా, ఇక్కడ కాకపోతే ఇంకో చోట. అవును, ఉమ్మకి డ్రైవింగ్ ఎవరు నేర్పారు? దేవుడు, ఈరోజు ఉమ్మ కూడా పని చేస్తుందా? ఏమీ లేదండి, ఊరికే. సరే కానీ ఉమ్మకి కారు డ్రైవింగ్ ఎవరు నేర్పారు? గోపి నేర్పుంటాడు, ఇంకెవరు నేర్పుతారు? ఏ, నువ్వెందుకు ఉలికి పడతావు? నీ పని చేసుకో. ఏమన్నా లక్ష్మి, గోపి నేర్పాడా? గోపి, రే గోపి, ఉమ్మకి కారు డ్రైవింగ్ నువ్వు నేర్పలేదు కదా? అంటారమే. లేదు. ఎవరు నేర్పారు? నిన్నే. బాబు, మళ్ళీ ఆగిపోయావే. నువ్వెందుకు ప్రతి మాడికి భుజాలు తడుకుంటావు? చెప్పరా, బాబు అంటే ఆకురాడేనా? అవును. ఓహో, బాబు నేర్పాడే కారు డ్రైవింగ్. ఏ, క్షమించనయ్యా, నీతో చెప్దామని అనుకున్నాను, కానీ అవకాశం దొరకలేదు. ఏం చెబుదాం అనుకున్నావు? ఒకవేళ అతనికే మనసు ఇచ్చాను, అతను లేకపోతే బ్రతకలేనని మాత్రం కాదు కదా? మాట్లాడమే. అవును, అదే. కానీ నిన్ను ప్రార్థించి నీ అనుమతి తీసుకోగలను అనుకున్నానన్నయ్య. ఎంత పని చేసావమ్మా, నేను భయపడ్డంత జరిగింది. ఆయన చాలా మంచివారన్నయ్య. ప్రేమించడానికి అది సరిపోవచ్చమ్మా, పెళ్ళనే జరగడానికి ఇంకా ఎన్నో కావాలి. ముఖ్యంగా అంతస్తుల్లో ఇద్దరూ ఒకటై ఉండాలి. రేపు మనకి ఏదన్నా అన్యాయం జరిగితే ఆ విషయంలోనే జరుగుతుంది. అన్నయ్య, నేను మరెందుకు భయపడ్డం లేదమ్మా. నీ పెళ్లి కోసం నేను ఏమైనా చేయగలను. ఒక్క అంతస్తుల తెరలు తొలగించటం తప్ప. అది నాబోటి వాడి శక్తికి మించిన పని అమ్మా. అందుకనే నేను బాధపడుతున్నా. అందుకనే. అన్నయ్య, అంతేనమ్మా, అంతే. అంతకు మించి నీ వయస్సుని తప్పు పట్టేంత వెర్రివాణ్ణి కాను, నీ మీద కోప్పడేంత మూర్ఖుంటే కాను. బాబు, వాసుబాబు, మీ ప్రెస్కి నిప్పంటుకోండి. ఉమా, ఏమిటమ్మా ఇది? రోజు ఈ పాటికి స్కూల్కి వెళ్ళేదానివి, ఇంకా ఇక్కడే ఉన్నావే? ఈ రోజు వెళ్ళలేనన్నయ్య. ఏ, ఎందుకని? రే గోపి, ఆడపిల్లతో పాటు కూర్చొని నువ్వు ఏడుస్తున్నావా? లేదండి. చూడండిరా, ఈ లోకంలో నిజమైన పేదవాళ్ళు ఎవరో తెలుసా? మనోనిబరం లేని వాళ్ళు. అయినా ఇప్పుడు ఇంట్లో ఏం కుంప ముంచుకుపోయిందిరా? ఎందుకన్నయ్య ఇంకా మమ్మల్ని ఓదార్చాలని ప్రయత్నిస్తాం? నీకు మాత్రం ఆ బాధ లేదా? బాధ ఎందుకురా? కాలిపోయింది ప్రెస్ గాని బ్రతుకులు కావుగా. వెళ్ళండి, వెళ్ళండి. ధైర్యం తెచ్చుకుని మీ పనుల్లోకి వెళ్ళండి.
మనకు మిగిలిన సిరి సంపదలు ఇంకే ఉన్నాయండి. ఎందుకు లేవు? మన సిరి సంపదలు గోపి ఉమా. ఏమండి, ఇంత చీకట్లో కూడా అంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నారండి? నాకు దేవుడిచ్చిన ఈ దీపాన్ని చూసుకుని కాఫీ లాంటిది ఏమైనా? నాతో ఏదో మాట్లాడాలన్నారు. మరేం లేదు వాసు, నీకు జరిగిన అన్యాయానికి నువ్వేం బాధపడకు. వెనకాల మేమంతా లేవు. చూడు, అవసరమైతే రేపే ఒక ప్రెస్ కొనుక్కుంది, కానీ నేను నీకు ఆర్థికంగా సహాయం చేస్తాను. వద్దండి, నా నియమం మీకు తెలుసుగా. అంటే ఇప్పుడు కూడా అప్పు చేయనంటావు? నా దృష్టిలో అది అప్పు కాదు, తప్పు. వెళ్ళొస్తాను. గోపి, ఏమిటా తొందరపాటు? మొదటిసారి కాబట్టి నా చెల్లెలతో ఆగాను. నేను చెప్పేది పూర్తిగా విను. నాకే దురుద్దేశమూ లేదు. మీ మంచి చెడులతో నాకేమిటి సంబంధం? నాకు కావాల్సిన నా చెల్లెలు బాగోగు. నీ భయం నాకు అర్థమైంది. నువ్వు అనుకుంటున్నట్లు ఉమ్మని నేను మోసం చేయను. తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఇవాళ రేపు వచ్చి మీ వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటున్నాను కూడా. పెళ్లి విషయం మాట్లాడవలసింది ఆడపిల్లని బజార్లోకి తెచ్చాక, మీకు మాకు అభిప్రాయం నచ్చాక. అలా ఏమండి, భోజనాలు అయ్యాయా? లేదు గోపాలం, ఇంకా మా ఉమా గోపి ఇంటికి రాలా. క్రితం రాఘవరావు గారు అబ్బాయి శ్యాంబాబుతో మ్యూజియం పెట్టి చూశానే. గోపి కూడా అక్కడే ఉన్నట్టున్నాడు. అవును, నేనే వాళ్ళు మ్యూజియంకి పంపించాలి. నువ్వు వెళ్ళరా. మ్యూజియం అన్నయ్య, ఈ విషయం పెద్దనైతే చెప్పొద్దన్నయ్య. నీ కాళ్ళు పట్టుకుంటాను. మాట్లాడు అన్నయ్య. అన్నయ్య, సరేదా? ఏమండి, ఏమన్నాయ్ మిమ్మల్ని? నా గోడ ఏమైనా వినిపించుకుంటున్నారా? ఏమిటే నీ గొడవ? మీకు అంతా గొడవగానే ఉంటుంది. మన శ్యామకి ఆ 3 ముళ్ళు వేస్తే ఇట్లా ఇంటి పట్టు పట్టకుండా తిరుగుతాడా? తిరిగేవాడికి 3 ముళ్ళు వేసినా 30 ముళ్ళు వేసినా తిరుగుతూనే ఉంటాడు. అయ్యో అయ్యో, ఈ ప్రపంచం ఇంకా బాగుపడదు. నా కళ్ళది కూడా నాశనం అయిపోతుంది. అయ్యో! ఏమిట్రా, ఏమైంది? అర్రే, మీరు ఎక్కడున్నారు బాబాయ్ గారు? ఏమిటేమిటండి? హత్య, ఆత్మహత్య. వయసు వచ్చిన అబ్బాయి అమ్మాయి బింట్లోంచి బయటికి వెళ్ళారంటే మళ్ళీ ఇంటికి వచ్చే వరకు నమ్మకమే లేకుండా పోయింది. అబ్బాబా, అటువంటి దిక్కుమాల మాటలు చెప్పగరా? నాకు అసలు రక్తపోటు. పిన్ని గారు, మీకు ఒక్కరి రక్తపోటు ప్రపంచంలో ఎంతో మంది ఉందండి, కానీ కొంతమంది చెప్పరు. చూసారా పేపర్ చూడండి. రాయలసీమలో కామం. కామం కాదా, క్షామం. అదేనండి, అచ్చు పప్పులండి. అచ్చు పప్పు కాదండి, అచ్చు తప్పు అయింది. కుంకలపాలెంలో వయసు వచ్చిన అబ్బాయి వయసు వచ్చిన అమ్మాయి ఇద్దరూ జాయింట్ గా ఆత్మహత్య. దీనికి కారణం ప్రేమ, లవ్వు. ఇది మీకు తెలియదండి. బోడిపల్లిలో తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేయలేదని తన సొంత తండ్రినే ఆత్మహత్య చేశాను. చూడు, నీకు ఆత్మహత్య చేసుకోవాలనే ఏమైనా ఉద్దేశం ఉంటే నిక్షేపంలా చేసుకో, మా ప్రాణాలు విసిగించు. బాబాయ్ బాబాయ్ బాబాయ్, నువ్వు పూర్తిగా వినాలి. ఇదే వార్త మళ్ళీ రేపు పేపర్లో రాబోతుంది. ఏమిటది? లక్షాధికారి రాఘవరావు గారు అబ్బాయి శ్యాంబాబు అనే కుర్రాడు, 5-6 జిల్లాలకు అందగాడు, 21 సంవత్సరం, రైలు కింద పడి ఆత్మహత్య. అయ్యో నాయనా శ్యామ్, ఎంత పని చేసేవరా నాయనా? ఎంత పని? నోర్మల్. రై, ఏం జరిగిందో సరిగ్గా చెప్పకపోతే ముందు ఒక హత్య ఇక్కడ జరుగుతుంది. బాబాయ్, ఆ ప్రయత్నం మాత్రం నువ్వు చేయొచ్చు. జరిగింది జరిగినట్టుగా చెప్తా. స్టేషన్ కొందామని నేను థియేటర్కి వెళ్ళాను అనమాట. థియేటర్ కొందామని నేను స్టేషన్కి వెళ్ళాను అనమాట. అప్పుడు రైలు పట్టాల మీద ఒక తలకాయ, అటేపు గ్రీన్ సిగ్నల్, రైలు రన్నింగ్, నేను ఇక్కడి నుంచి రన్నింగ్, తలకాయ నో మూవ్మెంట్. అటేపు గ్రీన్ సిగ్నల్, రైలు రన్నింగ్, నేను రన్నింగ్, తలకాయ నో మూవ్మెంట్, నేను రైలు, గ్రీన్ సిగ్నల్, తలకాయ రైలు. అసలు ఏం జరిగిందో త్వరగా చెప్పరా? ఏమీ లేదు పిన్ని గారు, ఆ తలకాయలు ఇలా బయట పెట్టి నేను బయటపడ్డా. అమ్మయ్యా, రక్షించావు నాయనా. అయ్యో,
అప్పుడే రక్షించామనుకోండి ఇదే ప్రయత్నం మళ్ళీ జరగచ్చు. ఎందుకు చెప్పండి, సర్కారు ఉంది, జనతా ఉంది. నోర్మోయ్, వాడు ఎందుకు చావాలనుకున్నాడు? ఏం లేదు బాబాయ్, వెరీ సింపుల్. లైలా మజ్ను, దేవదాసు పారు, ముంతాజ్ బేగం, షాజహాన్ దగ్గర నుంచి శ్యాంబాబు ఉమా వరకు. ఇంతకు మావాడు ఎవరినైనా ప్రేమించాడా? అవును బాబాయ్, పేరు ఉమా, 5-6 జిల్లాలు కన్నా. మరి ఎందుకు చావడం? అందుకు కాదు, ఆ అమ్మాయి ప్రస్తువాడి చెల్లెలు. ప్రెస్ వాడు చెల్లి చస్తే పెళ్లి జరగదు. అందుకే చావడం. మీ అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు పాపం, మీరు ఒప్పుకోరు పాపం. నా అంతస్తు ఏమిటి, హోదా ఏమిటి? ప్రెస్ వాడి చెల్లి పెళ్లి చేసుకోవడం. పెళ్లి చేసుకోవడం ప్రేమ గుడ్డిదన్నారు కదండి మరి పాపం. ఇంకా నేను పిల్ల కూడా గుడిదాని లేదు. అంటే మీరు ఈ పెళ్లికి ఒప్పుకోరా? కాల్లో కూడా ఒప్పుకోరు. ఒప్పుకోండి, నాకే. నేనున్నాను, రైలు ఉంది, రైలు పరిగెడుతుంది, నేను పరిగెడతాను, మధ్యలో తలకాయ మాత్రం పరిగెడతాను. మీ వాళ్ళు లేడు. అయ్యో నాయన అవుతారా? లేడు. ఒరేయ్, నా మాట వినరా? ఎలాగైనా వాడిని నన్ను అర్థం లేడు. చెప్పు. సర్కార్ ఎక్స్ప్రెస్, మెయిల్, జనతా, బెంగళూరు ఎక్స్ప్రెస్, there are so many trains and telling. No, I am very sorry. ఒరేయ్, అవుతారా? Sorry. నేను వస్తా. అవుతారా? అవుతారా? ఏమండి, ఏమండి, నా మాట విని పెళ్లి ఒప్పుకోండి. ఒక్కగానే ఒక కొడుకండి, నా మాట వినండి. అమరా, రండి, దయచేయండి. కూర్చోండి. మేము నీ మర్యాదలు పొందటానికి రాలేదు ఇక్కడికి. ఓ ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చాను. అందుకు తమరు రావాలా? కబురు చేస్తే నేనే వచ్చేవాడిగా. నువ్వు రావని కాదు, మేమే వ్యవహారం వెంట